నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ అండ్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము పప్పాయ తినడం వలన, ఫ్రూట్ పప్పాయ అనే ఫ్రూట్ అంటే బొప్పాయి అని కూడా అనొచ్చు, ఇది తినడం వలన డయాబెటీస్ అనేది లాభం ఉంటుందా లేదా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఫ్రూట్స్లోకెల్లా 2 రకాలు డయాబెటీస్కి చాలా ఉపయోగపడుతుంటాయి. అది బొప్పాయి ఒకటి, రెండవది వచ్చేసి నేరేడు పళ్ళు. ఈ 2 కూడా చాలా బెనిఫిట్ డయాబెటిక్ పేషెంట్లకు. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పండు తినడం వలన ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఒకేసారి. అదే రైస్ తింటే తొందరగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, కానీ బొప్పాయి తినడం వలన స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు. తర్వాత ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీ అవుతుంది. తర్వాత దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, కెరటినాయిడ్స్ ఉంటాయి, విటమిన్ ఏ, సి 2 ఉంటాయి అన్నమాట. దీనివల్ల కూడా కళ్ళకు ప్లస్ సి వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. సో బొప్పాయి పండు చాలా మంచిది కాబట్టి తగిన మోతాదులో మాత్రం తినాలా. రెండవది మిడ్ డే టైంలో తినాలి, అంటే 10 to 12 మధ్యలో, బిఫోర్ లంచ్కి ముందు తీసుకుంటే కొంచెం యాక్షన్ అనేది బాగుంటుంది. నైట్లో ఎక్కువ తీసుకోకూడదు, దీనివల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి డైజెషన్ వల్ల. తర్వాత ఈ షుగర్ లెవెల్స్ దాని మీద ఎఫెక్ట్ అనేది ఉండదు ఎక్కువ నైట్లో తీసుకుంటే. డే టైం 10 to 12 మధ్యలో తీసుకుంటే ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. అందువల్ల బొప్పాయి పండు తినాలనుకుంటే ఆ టైంలో తినండి, జస్ట్ మీల్స్ ముందు ఒక ½ అన్ అవర్ తర్వాత ఒక 200 to 300 grams లోపల తీసుకోవాలి. దాని ఎఫెక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో బొప్పాయి పండు డయాబెటిక్ చాలా మంచిది, ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. తగిన మోతాదు చెప్పినాం కదా, 200 to 300 grams మధ్యలో ఉండాలి. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వేసవిలో కిడ్నీ స్టోన్స్ అనేవి చాలామందిలో మనం గమనిస్తుంటాం. దీనికి కారణం డీహైడ్రేషన్, అంటే చక్కగా నీళ్లు దాక్కపోవడం, తర్వాత చెమటలు ఎక్కువ పట్టి నీటి శాతం శరీరంలో తగ్గిపోవడం, తర్వాత మనం తీసుకునే ఫుడ్, మసాలా ఫుడ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా డీహైడ్రేషన్ అనేది, ఎక్కువ నీళ్ళు అనేది లాగేయడం జరుగుతుంటుంది. సో నీళ్ళు ఎక్కువ తాగడం, మంచి చల్లదనం ఇచ్చే ఫ్రూట్ ఎక్కువ తినాలా, తర్వాత మజ్జిగ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది, దీనివల్ల స్టోన్స్ కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనికి తోడు మనం చేసే పని, తర్వాత ఎండలో కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో స్టోన్స్ ఎక్కువ వస్తుంటాయి. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇలా ఉండే వాళ్ళలో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా లాగేయడం జరుగుతుంది దీనివల్ల. లేదా సప్లిమెంట్స్ వాడుతుంటారు కొంతమంది ఎక్కువ కాల్షియం ఉండేటివి, అవి వాడే వాళ్ళలో కూడా ఎక్కువ ఎక్సెస్ కాల్షియం అయిపోయి స్టోన్స్ రూపంలో తయారైపోతుంటాయి. సో ఎండల కాలం స్టోన్స్ రావడానికి ఇవన్నీ కూడా కారణాలు. దీనికి తోడు ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అలాంటి వాళ్ళలో కూడా డీహైడ్రేషన్ వల్ల స్టోన్స్ అనేవి తయారవుతుంటాయి. దీనికి మెయిన్ రీజన్, ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ అంటే కొద్దిగా నీళ్లు తాగుతూ ఉండాలి. డైలీ 1 అవర్కి ఒకసారి ఒక 100 ml వాటర్ తాగితే ఎప్పుడు ఫ్రెష్గా ఫిల్టర్ చేసి కిడ్నీస్ క్లీన్ అయిపోతుంటాయి. లేదా అట్లనే కూర్చొని ఉండే వాళ్ళలో కూడా స్టోన్స్ తయారవుతుంటాయి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీ స్టోన్స్ అనేవి తయారు కాకుండా ఉంటాయి అన్నమాట. నమస్తే.